అల్లూరు జిల్లా అరకులోయలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చలి ఉత్సవాలలో రెండవ రోజు సైక్లింగ్ రేసింగ్ పోటీలు జరిగాయి. ప్రసిద్ధ సందర్శిత ప్రాంతం బుర్రా గృహల నుండి అరకులోయ ఉత్సవ వేదిక వరకు 36 కిలోమీటర్ల పొడవున జరిగిన సైక్లింగ్ రేసింగ్ కార్యక్రమం ఉత్సాహంగా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ రేసింగ్ పోటీలలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన రేసర్లు పాల్గొన్నారు. So that in future he is going to represent Araku region in the entire Vizag as well as state and national level లో ఖచ్చితంగా వస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. అరకులో ఘాట్ రోడ్డు వంటి ప్రమాదవంతమైన రహదారిలో సైక్లింగ్ రేస్ ఓ గొప్ప సాహసమని రేసర్లు అంటున్నారు. సైక్లింగ్ రేసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజయం సాధించిన వారికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బొకేలు, మెమొంటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ రేసింగ్ లో అరకులోయ మండలానికి చెందిన 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల గిరిజన బాలుడు అజయ్ 2వ స్థానంలో నిలిచి అందరినీ ఆకర్షించారు. దీంతో సైక్లింగ్ రేస్ అరకు అంబాసిడర్ గా అజయ్ ను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. భవిష్యత్తులో అరకు పర్యటన కేంద్రంలో సైక్లింగ్ రేసింగ్ కార్యక్రమాలు నిర్వహించి రేసర్లను ప్రోత్సహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అభిషేక్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలం సుకర్పేట పంచాయతీ, మా గ్రామం పేరు దండబాడు. నా పేరు పియాజయ్. ఈరోజు చదివించడం సైకిలింగ్లో నేను సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నాను. We used to go for cycling for since last 15 years and exploring Satpura and Vindhyachal in our area. So it is a new place for me, and Eastern Ghat is beautiful than Satpura and Vindhyachal. So I would like to come and to explore more and more routes so that youths of Visakhapatnam and all other area come and enjoy this natural.